బల్దియా అధికారులతో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి దురుసుగా ప్రవర్తించారు. ఏసీపీ స్థాయి అధికారిని నానాబూతులు తిడుతూ అక్రమంగా వెలిసిన ఇళ్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ బగాయత్ హెచ్ఎండి లేఅవుట్లో 90% అక్రమ కట్టడాలే ఉన్నాయని, అందులో ఎన్ని కూల్చివేశావని ఏసీపీని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేనని తనకే ఉల్టా చెప్తావా అంటూ అధికారిని నానా దుర్భాషలాడారు. ఇక పని చేస్తే చేయి, లేకుంటే వెళ్ళిపో అంటూ హెచ్చరించారు. ఉప్పల్ జీహెచ్ఎంసీ ఆఫీస్లో పని చేయాలా వద్దా అనేటువంటి మీమాంసలో అధికారులున్నారు. పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు నువ్వు. ఎవరి కూడా నువ్వేం పని చేస్తున్నావు? వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవడం, ఇంటికాడ కూర్చోవడం, నువ్వు అని చెప్తే పని చేయడం అంతే తప్ప జిహెచ్ఎంసీకి అరే పైసలు వస్తేనే కదా జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది. నీ అసలు పైసలు తినేస్తే ఎవడు చేయాలి? బాబు ఏమని అంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతాంట అమ్మతోటి అంటున్నావు కదా. చేయమంటే చేస్తే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవాలి. ఎవరి గురించి మా సొంతం గురించి చేస్తలేవు పని. ఎంత అన్యాయం. మేము ఎందుకు వచ్చినాం వీడికి? అరే పని చేయండి, లో లేయింగ్ ఏరియాలలో ఈ రోజు వర్షాలు వస్తున్నాయి, దాని మీద పని చేయమని చెప్తున్నాం. మేము ఎవరిని ఒక రూపాయి అడగము. మేము ఎవరిని అతను ఉంటే ఇంకా రూపాయి సాయం చేస్తాను నేను. అట్లాంటివి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు. నువ్వు ఎంత అన్యాయం అండి ఇది. మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనియవు. నువ్వు నీ ఇష్టం ఉంటే గరీబ్ ఉండి 50 గజాలు 60 గజాలు జాగుంటే ఆడ పోయి గుల్ల కొడతావు. పెద్ద 1000 గజాలు 2000 గజాలు ఉంటే అవి గుల్ల కొట్టవు. ఆడ పైసలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. నాకు కంప్లైంట్స్ కావాలి, జాగ్రత్త పని కావాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతున్నాయంటే ఇలా మీరు చేయండి. మీరు బగాయత్లా ఆడ 100 ఉంటే కనీసం 10 పర్మిషన్ లేదు, 90 కళ్ళు మూసుకున్నావా? ఎంతెంత పెద్ద స్ట్రక్చర్లు వచ్చినాయి కమర్షియల్ సెక్టర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ని అడిగి తెలుసుకుందాం. కుమార్, ఏకంగా బల్దియా అధికారులపై, అందులోనూ ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఎమ్మెల్యే నానా బూతులు తిట్టడం, అంటే అసభ్యంగా అందరి ముందు చివాట్లు పెట్టడం దేనికి సంకేతం? అధికారులు అసలు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సునీల్. ఏదైతే నిన్న ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలోని ఉప్పల్ సర్కిల్ డీసీ ఆంజనేయుల అధ్యక్షతన నిన్న ఒక ఏదైతే అన్ని అధికారుల విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అయితే హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలోని ఏదైతే అన్ని డివిజన్ లో పర్యటించి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు, శానిటైజేషన్ సంబంధిత అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన అయితే సూచించారు. ఇదే మీటింగ్ లోని ఏదైతే అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా ఏదైతే ఆయనపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా అలా ఏదైతే ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించి ఏదైతే పేదలకు ఒక రకంగా అలాగే పెద్దలకు ఒక రకంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులపై మండిపడ్డారు. ఉప్పల్ జిహెచ్ఎంసీ డబ్బులు మొత్తం కూడా ఫ్రాడ్ చేస్తున్నాం అని చెప్పి ఏసీపీ వెంకటరమణపై ఆయన అయితే నిలదీయడం జరిగింది. ముఖ్యంగా అధికారులు అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న సమయంలోనైతే ఒక్కసారిగా ఆయన అయితే చిందులేసినట్లు తెలుస్తుంది. ఉప్పల్ బగాయత్ లో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పై ఎలాంటి చర్యలు చేపట్టారు, అలాగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పై ఇప్పటివరకు ఎన్ని కూల్చివేశారంటూ కూడా ఆయన అయితే ప్రశ్నించారు. అక్రమాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కాసులు కకృతి పడకుండా జిహెచ్ఎంసీకి ఆదాయం పెంచే విధంగా చూడాలంటూ కూడా ఆయనపై అయితే మండిపడ్డారు. ముఖ్యంగా ఉప్పల్ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజా సమస్యలు తీర్చడానికి అధికారులు ముందు ఉండాలని చెప్పి ఆయనైతే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే ఈ మీటింగ్ జరిగే సమయంలో కూడా ఒక్కసారిగా ఆయనైతే ఇష్టారాజ్యంగా ఏసీపీ అధికారి స్థాయి అయిన వెంకటరమణ రెడ్డిపై అయితే పూర్తిగా మండిపడినట్లయితే తెలుస్తుంది సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.